ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ప్రత్యక్ష జోక్యం చేసుకోకూడదంటూ అమెరికాను రష్యా హెచ్చరించింది. ప్రెసిడెంట్ పుటిన్తో పాటు రష్యా అధికార ప్రతినిధి కూడా చాలా స్పష్టంగా ఒకవేళ ఈ ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణలో గనక అమెరికా జోక్యం చేసుకుంటే అది తీవ్ర పర్యవసనాలకు దారి తీస్తుంది అని కూడా పేర్కొన్నారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అదే సమయంలో ప్రెసిడెంట్ పుటిన్ ఇరాన్కు మేమేమి ఆయుధాల సరఫరా చేయడం లేదు అని కూడా పేర్కొన్నారు. ఇరాన్కు రష్యాకు మధ్య కొద్ది నెలల క్రితమే మిలిటరీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదిరింది. సో దాన్ని ప్రస్తావిస్తూ కూడా ప్రెసిడెంట్ పుటిన్ చెప్పింది, ఈ మిలిటరీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో ఆబ్లిగేషన్ ఏమీ లేదు ఆయుధాలు ఇవ్వాలని, లేదా మ్యూచువల్ డిఫెన్స్ సంయుక్త రక్షణకు కూడా ఆబ్లిగేషన్ లేదు అని కూడా పేర్కొన్నారు. నిజమే, అది రష్యా ఇరాన్ మిలిటరీ పార్ట్నర్షిప్ అగ్రిమెంటు నాటో తరహా ఒడంబడిక కాదు. నాటోలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నాటోలోని ఒక మెంబర్ నేషన్ పైన ఏదైనా ఒక కంట్రీ వార్ చేస్తే మిగతా అన్ని దేశాలకు కూడా తమపైనే యుద్ధము చేసినట్టుగా భావిస్తాయి. సో అప్పుడు సపోర్ట్గా వస్తారు. అందుకే ఉక్రెయిన్ రిపీటెడ్గా నాటో మెంబర్షిప్ అడుగుతోంది. కానీ రష్యాకు ఇరాన్కు మధ్య కుదిరిన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వ్యూహాత్మక బంధ ఒడంబడికలో ఈ క్లాజ్ ఏమి ఆబ్లిగేటరీ ఆర్మ్స్ సప్లై క్లాజ్ అంటే తప్పనిసరిగా ఆయుధాలు ఇవ్వాలని కానీ ఆ రక్షణకు రావాలని కానీ లేవు. అదే విషయాన్ని ప్రెసిడెంట్ పుటిన్ ప్రస్తావించారు. ఎందుకు మరి రష్యా ఈ వైఖరి తీసుకుంటోంది? అమెరికాను హెచ్చరిస్తోంది, కానీ అదే సమయంలో ఇరాన్కు ఆయుధ సరఫరా చేయడం లేదు. ప్రెసిడెంట్ పుటిన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మా మిత్ర దేశమైన ఇరాన్ మమ్మల్ని ఆయుధ సాయము చేయమని అడగలేదు అని. మా మిత్ర దేశమైన స్పష్టంగా పుటిన్ ఈ సమయంలో కూడా నొక్కి చెప్పారు. నొక్కి చెప్పడమే కాదు, రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా ఇరాన్ డ్రోన్లను రష్యా వాడింది. ఇరాన్ సుసైడ్ డ్రోన్స్ను కూడా రష్యా వాడింది. అది ఉక్రెయిన్లో చాలా నష్టాన్ని కూడా కలిగించాయి. కారణాలు ఏంటి? ఒకటి, పుటిన్ చెప్పిందే నిజమనుకోవచ్చు, పాసిబిలిటీ. ఇంకా ఇరాన్ రష్యా పైన ఆధారపడాల్సిన సమయం ఆసన్నం కాకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ దగ్గర భారీ ఎత్తున మిసైల్స్ స్టాక్ పైల్స్ ఉన్నాయి. అంటే ఇరాన్ ఎప్పటి నుంచో అమెరికా నుంచో ఇజ్రాయెల్ నుంచో ఈ రకమైన దాడి రావచ్చు అన్న ప్రిపరేషన్లో ఉంది కనుక ఇప్పటికే క్షిపణుల్ని తయారు చేసుకుని ఉండి ఉంటుంది. అందువల్ల ఇంకా ద స్టేజ్ టు సీక్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అంటే విదేశీ సాయము తీసుకోవాల్సిన సమయం ఆసన్నం కాకపోవచ్చు. రెండవది, రష్యా కూడా ఇప్పుడు ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే పొజిషన్లో ఉందా అనేది ఇంకో క్వశ్చన్. ఎందుకంటే రష్యానే పీకల దాకా ఉక్రెయిన్ వార్లో కూరుకుపోయింది. ఇటీవల సిరియా పరిణామాల్లో రష్యా వ్యవహరించిన తీరు మనం చూసాం. దశాబ్దం క్రితం సివిల్ వార్ జరిగినప్పుడు సిరియాలో రిబెల్స్ తిరుగుబాటుదారులు బషర్ అల్ అసద్ ప్రభుత్వంపై తిరగబడినప్పుడు బషర్ ప్రభుత్వాన్ని కాపాడింది, నిలబెట్టింది రష్యా. సో కానీ ఈసారి మాత్రం మిలిటెంట్ రిబెల్స్ సిరియా రాజధాని పైకి వస్తున్నా కూడా రష్యా వారిని నివారించలేదు. బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కాపాడలేదు. మ్యాక్సిమం చేసింది తన మిత్రుడైన బషర్ అల్ అసద్ ఫ్యామిలీకి సురక్షితంగా ప్యాసేజ్ ఇచ్చి రష్యాలో ఆశ్రయాన్ని మాత్రం ఇచ్చారు. సో మరి ఎందుకు సిరియాలో తన అనుకూల ప్రభుత్వం పతనమవుతున్నా, తన వ్యతిరేక ప్రభుత్వం వస్తున్నా రష్యా ఎందుకని ప్రేక్షక పాత్ర పోషించింది అంటే అది ఉదాసీనత, కంప్లసెన్సీ కాదు. ఒక రకంగా నిస్సహాయ స్థితి, హెల్ప్లెస్నెస్ రష్యాది కనబడింది. ఎందుకంటే ఉక్రెయిన్లో రష్యా 3 ఏళ్ళుగా వార్ చేస్తోంది, పీకల దాకా కూరుకుపోయి ఉంది కనుక ప్రొయాక్టివ్గా తన మిత్రదేశాలను కాపాడటానికి మిలిటరీ సాయం చేసే స్థితిలో రష్యా లేదు. ఇక ఆల్రెడీ ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా తీవ్రమైన శాంక్షన్స్ను ఎదుర్కొంటోంది కూడా.
ఆ శాంక్షన్స్ ఎదుర్కొంటున్న సమయంలో ఇజ్రాయిల్ ఇరాన్ వార్లో తాను ఇరాన్కు ఆయుధ సప్లై చేస్తే మరిన్ని శాంక్షన్స్కు అవకాశం ఉంటుంది. ఇంకొక నాలుగో కారణం ఏంటంటే ఇప్పటికీ వార్ ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్యన ఉంది, ఇంకా అమెరికా రంగంలో దిగలే. అమెరికా రంగంలో దిగక ముందే రష్యా దిగితే ఒక రకంగా ప్రెసిడెంట్ ట్రంప్ను ప్రొవోక్ చేసినట్లు అవుతుంది. అమెరికా పైన అనివార్యత ఇన్ఎవిటబిలిటీ వస్తుంది. చూడు, ఇరాన్కు మద్దతుగా రష్యా దిగింది, మరి అమెరికా ఎప్పుడు దిగుతుంది అని అమెరికాపై ఒత్తిడి పెరుగుతుంది. ఇజ్రాయెల్ నుంచి కూడా డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల అమెరికా రంగంలో దిగక ముందే రష్యా ఇరాన్కు మద్దతుగా రంగంలో దిగే అవకాశం కూడా లేదు. సో ఎందుకంటే అలా దిగడం వల్ల ఈ వార్ను క్వాలిటేటివ్ టర్న్ తీసుకోవడానికి రష్యానే కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానికన్నా ముఖ్యంగా ఐదవది ట్రంప్తో రష్యాకు ఉన్నటువంటి మంచి రిలేషన్స్. ఎందుకంటే ట్రంప్ పుటిన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఈవెన్ యునైటెడ్ నేషన్స్లో కూడా ఉక్రెయిన్ పైన యూరోపియన్ యూనియన్ ప్రతిపాదించిన రెజల్యూషన్కు ఇండియా అబ్స్టైన్ అయింది, కానీ అమెరికా రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. అలాగే ఉక్రెయిన్ పైన వార్ రష్యా చేయటానికి నాటో ఎక్స్పాన్షన్ కారణము అని పుటిన్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు. దాన్ని ట్రంప్ సమర్థించాడు. నిజమే కదా, తన పొలిమేరల్లో వచ్చి శత్రు సైన్యాలు ఉంటాయంటే ఎవరైనా అంగీకరిస్తారా అని. అలాగే ఈ మధ్య G7 మీటింగ్ కెనడాలో జరిగితే కూడా 2014లో G7 నుంచి రష్యాను పంపించడం ఇట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్ అని కూడా అన్నాడు. పుటిన్ ఎవరితోనూ మాట్లాడాడు, నా ఒక్కరితోనే మాట్లాడుతున్నాడని కూడా ట్రంప్ అన్నాడు. సో పుటిన్ ట్రంప్ ఈక్వేషన్ రీత్యా ట్రంప్ ఇరాన్ పైన విరుచుకపడుతున్న సమయంలో ఇంకా ఇరాన్ పైన మిలిటరీ దాడిలో ఇజ్రాయెల్తో పాటు అమెరికా చేరకముందు రష్యా ఆర్మ్స్ సప్లై చేయడం అనేది ఒక రకంగా అమెరికాను ప్రొవోక్ చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా దిగి అటువైపు అమెరికా దిగితే ఇటువైపు చైనా కూడా దిగాల్సిన పరిస్థితి వచ్చి ఇది మొత్తం రీజనల్ వార్ కాకుండా లార్జర్ వార్గా మారిపోతుంది. దానికి రష్యా కూడా సిద్ధంగా లేదు. ఎందుకంటే రష్యాకు ఉన్న ఛాలెంజెస్ రష్యాకు ఉన్నాయి. దాంతోపాటు ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా మిత్ర దేశాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, సౌదీ అరేబియా ఇలాంటి అరబ్ దేశాలు ఉన్నాయి. ఇవి ఇరాన్కు వ్యతిరేకం, అమెరికాకు అనుకూలం. ఈ దేశాలతో కూడా రష్యాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఒపెక్ ప్లస్లో భాగంగా అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్లో భాగంగా ఈ నేషన్స్తో రష్యాకు చాలా మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఒపెక్ ప్లస్సే ప్రపంచంలో గ్లోబల్ ఆయిల్ కార్టెల్ కూడా. అందువల్ల ఇప్పుడు ఇరాన్కు ప్రత్యక్షంగా సహాయం చేయడం ద్వారా ఆ అరబ్ దేశాల్లో ఉన్న తన అలైస్ కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకునే ప్రెసిడెంట్ పుటిన్ రష్యాను వార్న్ చేశాడు తప్ప ఇరాన్కు ఆయుధాలు ఇవ్వటానికి ముందుకు రాలే ఇంకా.